వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. అప్పుల దిబ్బగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు పరిచేటున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా తక్షణ కర్తవ్యం. యాకుత్పుర నియోజకవర్గం ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సిలివేరు నరేష్. బోరబండ డివిజన్ లో బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం. అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి. పార్టీలకి అతీతంగా అభిమానించాల్సిన వ్యక్తి చంద్రబాబు. సైబరాబాద్ నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడుదే. ఎమ్మెల్యే అరికపూరి గాంధీ. శ్రీ భీమలింగేశ్వర శివాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. జ్వాల తోరణానికి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే యాకుత్పుర నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సిలివేరు నరేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వారు యువతకు, రైతులకు మరియు మహిళలకు, తల్లులకు వందనాలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సిలివేరు నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, ప్రభుత్వ వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ఆ బంధు ఈ బంధు అని మభ్యపెడుతూ చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం బిచ్చగాళ్లలా చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాశాంతి పార్టీ ప్రజలే దేవుళ్లు అని గట్టిగా విశ్వసిస్తుందని, ఓటు వేసిన ప్రజలకు గౌరవప్రదమైన పౌరులుగా గుర్తించాలన్నది ప్రజాశాంతి పార్టీ లక్ష్యం, సిద్ధాంతమని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రింగు గుర్తుపై ఓటు వేసి తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యాకుత్పుర నియోజకవర్గ ప్రజలను కోరారు. ప్రజాశాంతి పార్టీ యాకుత్పుర కాన్స్టిట్యుయెన్సీ సీరియల్ నెంబర్ 12 రింగ్ సింబల్ తప్పకుండా గెలిపించండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, డ్రైనేజ్ సమస్య, డబల్ బెడ్రూమ్లు, రుణమాఫీ అన్నీ ఉంటాయి. ఇలా మీ చిన్న చిన్న వ్యాపారం వల్ల కూడా మన లోన్ ఇప్పించి డెవలప్మెంట్, మహిళలకు ఎస్పెషల్లీ చిన్న చిన్న అంటే మెషిన్ ఏమన్నా మీరు వర్క్ చేసుకుని దానికి లోన్స్ ఇచ్చేసి మీరు డెవలప్ అవ్వడానికి మేము కృషి చేస్తాము. తప్పకుండా ఓటేయండి రింగ్ సింబల్కి. నన్ను భారీ మెజారిటీతో గెలిపించాను. మీరు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను కూడా ఎడ్యుకేటెడ్. కొంచెం ఒకసారి ఆలోచించి మాకు మెయిన్గా ప్రధాన ప్రాబ్లం అదే డ్రైనేజ్. అవును, ఆల్రెడీ మీకు ఆల్రెడీ పరిచయమే. 12 నెంబర్ రింగ్ గుర్తు. ఇది మన మేనిఫెస్టో. మీరు కూడా అభ్యర్థి చేయడానికి తెలుసు నాకు. సరితా గారు ఇండిపెండెంట్. నేను కూడా ప్రజాశాంతి పార్టీ కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఎవరు గెలిచినా మన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేసుకోవాలి. వర్షాలు వస్తున్నాయి, నీళ్ళు ఎట్లా వస్తాయో మీకు కూడా తెలుసు. ఫస్ట్ నీళ్ళ సమస్య అంటే వర్షం వచ్చినప్పుడు ముఖాల్లో వచ్చే నీళ్ళు అనేది అది ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తాం. మన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఫీజులు ఎట్లున్నాయో తెలుసు నీకు. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అర్హులు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తాయి. ఇంకోటి ఏదో డబుల్ బెడ్రూమ్. మీకు అసలు మెయిన్ సమస్య డబుల్ బెడ్రూమ్. ఇక్కడ ఉన్న ఏరియాలో అసలు ఒక్క బెడ్రూమ్ కూడా ఇక్కడ మన ఏరియాలో కట్టలే. అసలు రాగానే డబుల్ బెడ్రూమ్ ఉన్నది శంకుస్థాపన చేసి స్టార్ట్ చేపిస్తాం వర్క్. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు ప్రసాద్. ప్రజెంట్గా యాకుత్పూర్ నియోజకవర్గ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి నరేష్ దగ్గర మనం ప్రజెంట్గా ఆయన మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్ నమస్తే. నా పేరు సిలివేరు నరేష్ అండి. నేను ప్రజాశాంతి పార్టీ తరఫున యాకుత్పురలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశానండి. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. సో ఇప్పుడు అందరూ ఏంటంటే పోటీ ఎందుకు చేసావని అడుగుతున్నాను నన్ను పర్సనల్గా. అంటే మన నియోజకవర్గమైనా ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైనా సరే అది ఒకటే అండి. ఇప్పుడు మా నియోజకవర్గంలో 3,60,000 ఓట్లు ఉన్నాయండి అందాక. ఎప్పుడు మాది గత 15-20 సంవత్సరాల నుంచి చూస్తే ఎంఐఎం పార్టీని అధికారంలోకి వస్తుంది. ఇదైతే వాస్తవం, అందరికి తెలిసింది. సో ఇప్పుడు నేను వచ్చాను ఇప్పుడు ఈసారి. నన్ను ఆదర్శంగా తీసుకొని చాలా యువత నామినేషన్ వేశారనుకోండి. ఎగ్జాంపుల్ ఒక 1000 మంది, 10 మంది, 100 మంది వేసారని 100 మంది నామినేషన్ చేసి ఒక్కొక్క అభ్యర్థికి 1000 ఓట్లు వచ్చినా కూడా 1,00,000 ఓట్లు వెళ్ళిపోతాయి. సో ఇంకా 2.5 లక్షల ఓట్లు ఉంటాయి. దీంట్లో అప్పుడు నిజమైన నాయకుడు అనేది తెలుస్తుంది. ఇంకోటి ప్రశ్నించే గొంతు పెరుగుతుంది. అధికారుల్లో కూడా అరే ఏదో చేయాలి సేవ అనే భావం అనేది ఉంటుంది కంపల్సరీ. సో నేను దానికోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ఎంఐఎం పార్టీ ఉన్నట్టున్నా ప్రజెంట్గా, మరి ఎంఐఎం పార్టీకి మీరు ధీటుకి ఎలా వెళ్దాం అనుకుంటున్నారు?
నేను ఇప్పటి నుంచి కృషి చేస్తే రానున్న 10 సంవత్సరాల్లో కంపల్సరీ అధికారంలోకి నేనే వస్తానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది, 100 అడుగులైనా ఏదైనా 1 రూపాయితోటే స్టార్ట్ అవుతుంది, 1 కోటి రూపాయలైనా. దానికి ధీటుగా అంటే ఇప్పుడు ఎంఐఎం దగ్గర ఓన్లీ అక్కడ ఉన్నది ఏంది 66,000 ఓట్లు వస్తేనే వాళ్ళు అధికారంలోకి వస్తుంది. ఫస్ట్ పాయింట్ లాస్ట్ టైం నుంచి చూస్తే కూడా. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇప్పుడు నా లెక్క కొంచెం పార్టీ వాళ్ళు, స్వతంత్ర అభ్యర్థులు, వీళ్ళందరూ ఏమవుతుందంటే చీలిపోతున్నాయి ఓట్లు. సో లాస్ట్ టైం చూస్తే 21,000, 20,000, 60,000 మిగతా వాళ్ళకు. ఎంఐఎం పార్టీకి 66,000 ఓట్లు వచ్చినాయి, అతను అధికారంలో. ఇంకోటి అసలు వెండర్ ఏమవుతుందంటే 49%, 45% మాత్రమే ఇక్కడ ఓటింగ్ శాతం అనేది ఉంది. 100% ఓట్. బోరుబండ డివిజన్ లో అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్త ఇమ్రాన్ ఇంటిపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. ఆడవాళ్ళని సైతం లెక్క చేయకుండా వాళ్ల పైన కూడా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఇమ్రాన్ కు హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటన తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అజారుద్దీన్ హుటాహుటినా వచ్చారు. ఆయన మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తి విజయ్ సింహ అని, తను మాగంటి గోపీనాథ్ అనుచరుడని అన్నారు. ఓటమి భయంతో మాగంటి గోపీనాథ్ తన అనుచరులతో ఇలాంటి దాడులు చేపిస్తున్నారని, దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. साहिल सोनू भैया आई बड़ी आई है सोनू भैया जो भी अटैक किया उसको हमने बोल दिया। वक्त से जब अजहर भाई बोल रहे थे कि गौना फैला हुआ है, ये जो हरकत हुई है आज हो चुका है कि जितने खौफनाक और जितना गुंडाइज्म फैला हुआ है इस कॉन्स्टिट्यूंसी में, और बीआरएस के पार्टी और उनके उम्मीदवार जो है किस हरकत से ये 9 साल का पेन जो है आज माएँ देख रही है, सफ़र कर रही है और ఆసు బహే వచ్చి ఇట్లా చేయి తీసుకుని ఇట్లా చంపేస్తాం ఇది అని ఇట్లా మా బెన్కి గాలి ఇస్తున్నారు. ఇది మంచిగా ఏమైనా చేశారు వాళ్ళు, మంచి వాళ్ళు లేరు. వాళ్ళు మాకు ఇజ్జత్ కావాలి, కానీ అది ఇజ్జతే తీసింది. ఈ రోజు వచ్చి మాకి బెన్కి గాలి ఇట్లా ఇంటి మీద అదే ఇర్ఫాన్ అది ఫేరోజ్ వీళ్ళు విజయ్ సింహ అంటే విజయ్ సింహ. ఎందుకు దాడి చేయవలసి వచ్చింది? వీళ్ళు పని చేస్తున్నాయి కదా, బస్సు మొత్తం వీళ్ళ ఎమ్మటి ఉంది కదా. అందరూ ఇమ్రాన్ అంటే చాలా నమ్ముతారు. చాలా పనులు చేపించినాడు ఆయన. पैसे एम తీసుకొని ఎవరితో మేము ముట్టి తిన जुल के उनको भगाना चाहिए यहाँ से। इतनी राउडीज़म, इतना गुंडाइज़म करें। आप इसका वीडियो भी कैप्चर हुआ है, वीडियो भी आप बता दो, अगर वीडियो है तो उनको वीडियो दे दो पूरा। आप चलाइए वीडियो। माँ बहन के गालियाँ थोड़ी ऐसे देते, कितनी उम्र है उनकी, हमारी माँ जैसी है वो हमारी। और माँ के जाके गुंडाइज़म क्यों करना, लड़ाई झगड़ा क्यों करना? पहले इनको सबको अंदर डालना है, उनके पीए को अंदर डालना चाहिए। और मैडम ने जो भी हमारी अम्मा ने जो बोला है नामा, वो सबको अंदर डालना चाहिए, अंदर डालना चाहिए। इलेक्शन जाना, और उनको मैं ये भी मांग करूँगा कि इनको डिस्क्वालीफाई करे। ऐसा डरा कोई हमारे इलेक्शन भी फेयर नहीं होगा। अगर ऐसा होगा तो इलेक्शन में फेयर होगा। ये पुलिस वालों को हमने कंप्लेंट दिया है, FIR रजिस्टर कराए, और पुलिस वाले इंशाल्लाह इसके ऊपर ज़रूर एक्शन लेंगे। और हम सेक्शन मेरे ख्याल में हमारे लॉयर हैं वो बताएंगे। बिल्कुल गलत है, ये गलत हरकत है, बिल्कुल नीच हरकत है। वो केस जो भी नामा है, आपको मैडम ने अभी जो बोली नाम है, वही नामा के ऊपर केस हुआ है। और इनको अंदर डालना चाहिए, इनको बाहर नहीं छोड़ना चाहिए। कैसा है सब नए गए, पूरा अंदर डालना चाहिए इनको, जब भी ठीक होता है। यहाँ पे लोग पूरे जुबलीज में इतना बड़े एरिया है, इतना नाम है जुबलीज का, आके देखे तो जुबलीज में पूरा गुंडाइज़म है, राउडीज़म है। ऐसा थोड़ी होता, बताइए आप, कौन ऐसा थोड़ी कर सकते? अंदर डालिए इन लोगों को, जब डाले तो जब पता चलता। MLA से लेके उनके PA सबको अंदर डालिए। थोड़े ऐसा लोगों को जाके डरा सकते, मार सकते हैं? आप बताइए, क्या यही डर में रोक लेंगे? आप प्रेस वालों का आपका भी काम है, आप लोग भी प्रेशर डालना चाहिए कि आप लोग कर रहे हैं, आप लोग देखते हैं पूरा, उसके ऊपर चलाते जाइए। माँ बोलिए उन लोगों के बारे में। और किसी आप लोग भी, हमारी माँ भी है, इनके आप लोगों की अगर माँ को होगा तो कैसा लगेगा? आप लोग को अच्छा लगेगा? नहीं लगेगा ना। आपकी माँ के सामने आके माँ बहन के, अम्मा बहन के गाने दे, उनके बच्चों को अटैक कर।
ఎల్బీ నగర్ నియోజకవర్గం తెలంగాణ జాగీర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఆంజనేయచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి పార్టీ మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఆదర్శం లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు తనను గెలిపిస్తే పార్టీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తానని అన్నారు. రిమోట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలను కోరారు. తెలంగాణ జాగీర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడుతున్నాము. మా సింబల్ వచ్చేసి రిమోట్, ఈ గుర్తు కొట్టేసి మనం అయితే మేము పార్టీ అధికారంలోకి వస్తే మాత్రము ఎవరైతే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళకి నెలకు 1000 రూపాయలు ఇస్తాము. అలాగనే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో 12-13 సంవత్సరాలు రిమోట్ గుర్తు కొట్టేసి నన్ను గెలిపించాను. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గ తెలంగాణ జాగీర్ పార్టీ అభ్యర్థి దగ్గర ఉన్నాం మనం, ఆంజనేయుచారి దగ్గర. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల హడావిడి సాగుతుంది. అలాంటి టైంలో 2 రోజుల టైం మిగిలి ఉంది. వాళ్ళు ఎలాంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారో తెలుసుకుందాం సార్ ఆయన దగ్గర. సార్ దగ్గర అందరికీ పాదాభివందనాలు. నేను ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలంగాణ జాగీర్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము ముందున్నాం. మన గుర్తు రిమోట్ గుర్తు. ఈవీఎం బాక్స్లో 7th ప్లేస్లో ఉంది. అదే వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన ఉన్నట్టు నాకు 7 నెంబర్ పైన వచ్చింది. ఇకపోతే మా మేనిఫెస్టో వచ్చేసి మేము ఎవరైతే గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు వస్తున్నారో వారికి ప్రతి నెల 1000 రూపాయలు ప్రోత్సాహకం ఇస్తున్నాం. వాళ్ళ స్కూల్ పిల్లలు ఇతరత్ర ఖర్చులు ఉంటాయి కాబట్టి పుస్తకాలు కొనడము, బ్యాగులు కొనడము వాటికి అవసరం వస్తుంది. అట్లనే 12-13 సంవత్సరాలు నిండిన పాప ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళకు ఈ పీరియడ్స్ టైంలో చాలామంది స్కూల్స్ బంద్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ రావట్లేదు. స్కూళ్ళలో నేను మన బిగ్ బాస్ షో చూసినప్పుడు కూడా దాంట్లో చాలా పెద్ద ఇష్యూ జరిగింది. అంటే ఇంకా కూడా మనం 2023లో ఉన్నాక కూడా ఇలాంటి పరిస్థితులకు, ఇలాంటి సమస్యలకు ఇంకా ఇబ్బంది పడుతున్నామంటే సిగ్గుచేట అసలు. అందుకే ప్రతి అమ్మాయి చదువుకోవాలి, వాళ్ళ కోసమని ప్రతి నెల 3000 రూపాయలు కేటాయిస్తున్నాం. ఇకపోతే మనది ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారింది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం ఉంటుండే. దాన్ని మళ్ళీ ధనిక రాష్ట్రంగా మారడమే తెలంగాణ జాగీర్ పార్టీ లక్ష్యం. ఇక ఉచిత వైద్యంలో భాగంగా ఎవరైతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో, బీపీ పేషెంట్లు ఉన్నారో వారికి ప్రతి నెల ఇన్సులిన్ కిట్లు, మెడిసిన్లు, ఇక ఒక డాక్టర్ చెకప్ పెట్టి వాళ్ళందరికీ ప్రతి నెల వాళ్ళ లిస్ట్ ఎలా వస్తుంది, షుగర్ తగ్గుతుందా, పెరుగుతుందా, బీపీ పెరుగుతుందా లేదని వాళ్ళందరినీ ఖచ్చితంగా ఆ డాక్టర్ తోటి మెడిసిన్ ఇప్పించడం జరుగుతుంది. ఇది మేనిఫెస్టో. మేము 4 పెట్టుకున్నాం. ఈ 4 సరిగ్గా చేస్తే ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం అనేది బాగుపడుతుంది. అంతే ఉచితంగా అనిచ్చి జనాలందరినీ ఒక ఏమంటారు నిర్లక్ష్యంగా చేసినట్టు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అంతా తాగుబోతులు జమ అయిపోయారు. ఎందుకంటే ప్రజెంట్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ చదువుకున్న వాళ్ళకి మీరు రాజకీయ పార్టీలోకి రమ్మంటారా, లేకపోతే ఎందుకంటే పరిస్థితులు అందరూ వచ్చిన వాళ్ళంతా ప్రజెంట్గా ఉన్న పొజిషన్లో అందరూ అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. మంచి వాళ్ళు అవుతున్నారు. పాత బస్తీ యాకుత్పుర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామసుందర్ రెడ్డి నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన గౌలీపుర డివిజన్ కందికల్ గట్ నుంచి హనుమాన్ నగర్ వరకు రోడ్ షో మరియు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం
బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి కోనేటి సుజాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఎస్సీ నిరుపేదలకు దళిత బంధు ఇవ్వకుండా తన సభ్యుల అనుచరులకే అందజేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కనీసం వాళ్ళకి శిక్ష చేసినా ఇమీడియట్ గా నేను అడుగుతున్నా. మనం ఈ రోజు మాట చెప్తున్నాం, మేము ప్రతి బిడ్డని దేవతలను పూజించగలుగుతాం, ప్రతి స్త్రీని మేము దేవతలాగా చూసుకుంటాం. మా తెలుగు భారత మాత ఎంతో మన స్త్రీలు అంతేను. మరి భారత మాత లాగా స్టాచ్యూలకే మా స్త్రీ యొక్క విలువని భారత మాతకే నింపి వదిలిపెట్టి ఇమీడియట్ గా దాన్ని పరిష్కరిద్దామని నేను అడుగుతున్నా. 75 సంవత్సరాలు అవుతున్నా ఒకరు పోతే ఒకరు వస్తారు తప్ప పాలన మార్పలేదు. రాష్ట్రాన్ని దోచుకునేటోడు ఒకరైతే ఏకంగా దేశాన్ని దోచుకునేటోడు ఒకరు. మన నిరుద్యోగుల కష్టాలు ఎవరికి తెలుసు? మన అమ్మలు అయ్యలు మన కష్టాలు ఎవరికి తెలుసు? ఈ రోజు గ్యాస్ కొనే పరిస్థితి ఉందా? ఈ రోజు నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి ఉందా? ఈ రోజు ఒక ఆడబిడ్డ స్వతంత్రంగా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే పరిస్థితి ఉందా? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేస్తారంటే వాళ్ళ సొంత పనుల్లో పోలీసు వ్యవస్థను మొత్తం వాడుకుంటారు. ఈ రోజు ఏం చేస్తున్నారంటే రాష్ట్రాన్ని దోచుకున్న పైసలు, దేశాన్ని దోచుకున్న పైసలు బయట దేశాల్లో వర్తనంలో తీసుకుంటారు. మీ అందరు ఇంకా ఇప్పటికైనా బానిసత్వాన్ని వీడి బానిసందరాన్ని కాలు మొత్తనే బాటలు వదిలిపెట్టి ప్రతి ఒక్కరి నడుము బిగించి నాకు అండగా ఉండి మన రాజేంద్రనగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి శంషాబాద్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలని, అవకాశం ఇస్తే రాజేంద్రనగర్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తనని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు నందకిషోరన్న గారికి మరియు మన స్థానిక నాయకులు ఎన్నంటూ మనందరితో ఉండే నాయకుడు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్ యాదవ్ గారికి, మరి అదేవిధంగా జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు ఆలోచన చేయండి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, గత 5 సంవత్సరాల కింద వచ్చిన ఎమ్మెల్యే ఓట్లు వేయించుకొని పోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రకాష్ గౌడ్ ఎప్పుడన్నా మళ్ళీ మన ఊర్లోకి వచ్చి మన సమస్యలు ఏమైనా అడిగి తెలుసుకుంటా అనే విషయాన్ని మీరు గమనించండి. ఎన్నడన్నా 5 సంవత్సరాల్లో వచ్చి అక్క బాగున్నావా, చెల్లి నీ బాగున్నా, నీ సమస్య ఉందా, తమ్మి నీ కొలువు ఉందా అని అడిగిండా? ఎప్పుడన్నా 5 సంవత్సరాలు వచ్చి మీరు అడిగి ఎందుకు ఓట్లు వేస్తున్నాం? మీకు మళ్ళీ 3 సార్లు అవకాశం ఇస్తే ఈరోజు మన పేద ప్రజలను పక్కకు పెట్టి ప్రజలను తుంగలో దొక్కి హామీలన్నీ నెరవేర్చిండా? ఈరోజు మీరు అందరూ ఆలోచన చేయండి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, లేదా మొన్న ఈ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఏం చెప్పిండు మనకి? ఓట్లేస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? గట్టిగా చెప్పండి, చేతులు లేపు చెప్పాలి. అందరికి వచ్చినాయి అనుకుంటారు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు వస్తాయన్నాడు, వచ్చినాయా? ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఈరోజు పెన్షన్లు ఇస్తా కొత్తగా అన్నాడు, వచ్చినాయా? ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తాడు, వచ్చినాయా? ఇంటికి ఉద్యోగం ఇస్తాడు, ఇచ్చిండా? బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ చీలకమర్రి నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీలకమర్రి నరసింహ మాట్లాడుతూ 14 సంవత్సరాలు కేసీఆర్ పోరాడి తెచ్చిన తెలంగాణను సంక్షేమ అభివృద్ధి నిర్వహణలో తీసుకువెళ్లారని కొనియాడారు.
మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దని సూచించారు. సబితా ఇంద్రారెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. ప్రజలంతా 90% ప్రజలు కారు గుర్తుకు సబితమ్మ గారికి కేసీఆర్ సపోర్ట్ చేయడానికే ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా కానీ ఇప్పటిదాకా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి చావు నోట్లకు పోయి తెలంగాణ తెచ్చిండు. కొంతమంది విధవలు మాట్లాడుతున్నారు కాదు కేసీఆర్ గారు ఏం చేసిరు అని. కేసీఆర్ గారి వాళ్ళకు ముఖం మీద కొట్టినట్టు చెప్పిండు. కేసీఆర్ తెలంగాణ తేవడమే ఒక సక్సెస్ కదా. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు సువర్ణాక్షరాలతో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఏం బాధ కావాలనే బాబు. 14 ఏళ్ళు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ 2014 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఏ గల్లీ, ఏ ప్రాంతం, ఏ బస్తీ చూసినా వందలాది కోట్ల రూపాయలతోటి వరదలై పారుతుంది అభివృద్ధి. ఇంతకంటే ఇంకా నిదర్శనం కావాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానివ్వండి, స్థానిక నాయకులు చెప్తా ఉంటే ఇంత అభివృద్ధే కదా నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 75 ఏళ్ళ ఆంధ్ర వలసవాళ్ళ చేతిలో మోసపోయిన సంగతి మనందరూ తెలుసు. అయితే అదే కాకుండా స్టేట్ వైజ్ అదే కాకుండా స్థానికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో మీకు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, సబితమ్మ గారు కానీ, కృష్ణారెడ్డి గారు చెప్తారు. కాబట్టి దయచేసి అందరూ ఈ వెధవల మాటలు నమ్మకండి. బీజేపీ కాంగ్రెస్ ఇలా వస్తారు పోతారు. మీతోటి ఉండేది కేసీఆర్ గారు, మీతోటి ఉండేది సబితమ్మ. 24 గంటలు మీకు సేవ చేసే సబితమ్మ స్థానిక నాయకులు. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ వివేకానంద నగర్ డివిజన్ లో కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఈ ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాలను పట్టుకొని గాంధీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఆనాడు 2020 విజన్ తో భవిష్యత్తు తరం కొరకు సైబరాబాద్ నిర్మించి నేడు ఐటీ పరిశ్రమతో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. పార్టీలకి అతీతంగా అభిమానించాల్సిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గాంధీ గారు ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. ఈ రోజున ఆ విలువలన్నీ కూడా నశించిపోయినాయి. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ప్రారంభించి కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్లో చేరటం, అదేవిధంగా ఈ సమాజం కోసం నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి గాంధీ గారు. నేను కళ్ళారా చూశాను ఏ విధంగా పనిచేశారు ఈ కాన్స్టిట్యున్సీని. ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆదరిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగు నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మన తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. అందువల్ల ఆయన ఎటువంటి వర్గం మనందరికీ తెలుసు. ఆయనకి నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి మనందరికీ. సైబర్ సిటీ నిర్మాణకర్త నిర్మాణం చేసి భవిష్యత్ అవసరాలు ఏంటి, ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు ఏంటని ఆలోచనలు చేసి ఒక 2020 విజన్తో ఒక ఐటీ హైటెక్ రంగాన్ని స్థాపించి బిల్ క్లింటన్ లాంటి మహానుభావులు తీసుకొచ్చి నేటి తరానికి భవిష్యత్తు చెందినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం సందేహం కూడా లేదు. ఎవరైనా పార్టీలకు అతీతంగా, పార్టీ పరంగా పార్టీలకు అతీతంగా కూడా అభిమానించి ఆదరించి అభినందించాల్సిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ పార్టీ నుంచి కూడా ఈరోజు మిత్రులు, మా పాత మిత్రులు, మా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్
చంద్రబాబు నాయుడు గారి వీరాభిమానులు ఈరోజు నాకు మద్దతు తెలపడం చాలా సంతోషం. ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజు సందర్భంగా నాంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఏడుగుళ్ల ఆలయం నుండి బజార్గట్, విజయనగర కాలనీ, గుడి మల్కాపూర్, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో చేశారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని ఆనంద్ కుమార్ గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు. నాంపల్లి నియోజకవర్గం మరి బీఆర్ఎస్ మరి మన ఏడుగుళ్ళు నుంచి ప్రారంభమయ్యి మరి ముందుగా కోసం మన జగన్ బస్సు నుంచి ప్రారంభమైంది. చేతులకు అందిస్తున్నటువంటి మన పెద్దలు, గౌరవనీయులు, మన సోదర పెళ్లిని మన ఆరుతున్నటువంటి ఆర్నికలు శ్రమిస్తున్న పెద్దలు, గౌరవనీయులు మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన నాంపల్లి నియోజకవర్గం ఆనందన్న కుమార్ గారి నాయకత్వంలో మరి యొక్క కార్యక్రమాన్ని బయలుదేరింది. అందరికీ కూడా విచ్చేస్తున్న కార్యకర్తలకు, మిత్రులకు మీ అమూల్యమైన ఓటుని కారు గుర్తుగా ఓటు మరి సోనం గారు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆలోచించి ఓటు వేస్తున్నాము. మన కారు గుర్తుకే ఓటు వేసి మన ఆనంద్ కుమార్ గౌడ్ గారి మన నాంపల్లి నియోజకవర్గం నుంచి బలపరుచుకున్నాం. మనమందరం కూడా తెలంగాణ తెలంగాణ నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్త శివాలయంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కార్తీక దీపం, జ్వాలతోరణం, పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జ్వాలతోరణం కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారందరికీ ఆలయ కమిటీ అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జి వెంకటేశ్వర్లు, జి శివ నాగప్ప మరియు ఇతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అప్పుల దిబ్బగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు పరిచేటున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా తక్షణ కర్తవ్యం. యాకుత్పుర నియోజకవర్గం ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సిలివేరు నరేష్. బోరబండ డివిజన్ లో బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం. అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి. పార్టీలకి అతీతంగా అభిమానించాల్సిన వ్యక్తి చంద్రబాబు. సైబరాబాద్ నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడుదే. ఎమ్మెల్యే అరికపూరి గాంధీ. శ్రీ భీమలింగేశ్వర శివాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. జ్వాల తోరణానికి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.